కోవూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈరోజు కోవూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా వెంకయ్య నామినేషన్ విజయవంతంగా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మందిగా యువత స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఆ కారణంగానే ఈరోజు కూడా శాశ్వతంగా కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండానే అలాగే ఉండిపోయి నేటికి కూడా ప్రజలను పీడిస్తున్నాయి. ప్రాంతమైన కోవూరులో దాదాపు 4 మండలాల గుండా పెన్నా నది ప్రవహిస్తున్నా కూడా నేటికి చాలా గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యం ఉండడం లేదు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో కూడా 3 కార్ల పంటలు పండుకుంటుంటే కొన్ని గ్రామాల్లో అయితే కేవలం ఒక్కసారి మాత్రమే పంట వేస్తున్నారు. అలాగే అక్షరాస్యత ఎక్కువగా ఉన్నా కూడా రాజకీయ నాయకులు కూడా నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారు. సమస్యలను చూపించడం లేదు. పత్రికా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కొండా వెంకయ్య నేను కోవూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది యువత ఈరోజు ఇక్కడికి వచ్చి నన్ను బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. ఈ ప్రజా సమస్యల మీద, ఈ ప్రజలకు ఉన్నటువంటి కష్టాల మీద తీర్చడానికి కోసంగా, నన్ను ముందుకు నడిపించడం కోసంగా అడుగడుగున ఎంతోమంది నా వెనకుండి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, ఎంతోమంది నన్ను ముందుండి ఈరోజు నామినేషన్ వరకు నన్ను తీసుకొచ్చి నీకు మేము ఉన్నాము, నువ్వు బలపడు అనే విధంగా విద్యార్థుల సమస్య మీద, యువత సమస్యల మీద నువ్వు పోరాడాలి, ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నువ్వు సాల్వ్ చేయగలవు అనే నమ్మకంతో ఈరోజు నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. వాళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెట్టుకునే విధంగా నేను కృషి చేసి ముందుకు వెళ్తానని ఈ పత్రికా మీడియంగా నేను తెలియపరుస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కోవూరు నియోజకవర్గంలో రాబోయే రోజు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నన్ను గెలిపించి నాకు అఖండ మెజార్టీ తెప్పించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.